రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని మీర్ఖాన్ పేట్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని మంత్రులు ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో రేపు ఎల్లుండి నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడికి వచ్చే వివిధ దేశాల ప్రముఖుల కోసం, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల నిపుణుల కోసం ప్రత్యేకంగా సీటింగ్ అరేంజ్మెంట్లు చేశారు. ఇక పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో 2 రోజుల కార్యక్రమంలో మొత్తం 27 సెషన్స్ ను నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మొదటి రోజు రేపు 1 గంట నుంచి 2:30 గంటల వరకు ప్రారంభ ప్లీనరీ సభ ఉంటుంది. విజన్ 2047 ప్రదర్శన ఉంటుంది. అనంతరం పేరణి నృత్యం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటలకు నెట్ జీరో ప్లీనరీ ఉంటుంది. ఐటీ, ఫ్రాంటియర్ టెక్, అలాగే సెమీ కండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ పై చర్చ జరగనుంది. సాయంత్రం 4 గంటల 10 నిమిషాల నుంచి 5 గంటలకు వరకు డీప్ ఏఐ ప్లీనరీ జరగనుంది. ఇక సాయంత్రం 5 గంటల 15 నిమిషాల నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు హ్యూమన్ డెవలప్మెంట్ ప్లీనరీ జరుగుతుంది. టాలెంట్ మొబిలిటీ, ఫ్యూచర్ సిటీ, హైయర్ ఎడ్యుకేషన్, కెనడా సెషన్ ఉంటుంది. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 7:30 వరకు ఆసియా దేశాల సెషన్ ఉండనుంది. రాత్రి 7:30 నుంచి 8:30 వరకు నెట్వర్కింగ్, కల్చరల్ సెగ్మెంట్ ఉంటుంది. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు డిన్నర్ ఉండనుంది. డిన్నర్ సమయంలో కొమ్ము కోయ డాన్స్, ఎంఎం కీరవాణి కచేరీ ఉండనుంది.